మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి, సుమన్ టీవీకి స్వాగతం. మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ వారి నుంచి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండలో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ల్యాబొరేటరీస్ బాగా ఉన్నాయి, తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్, తర్వాత ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. తర్వాత కాలేజీలో చాలా ఫీజు లేకుండా విద్యార్థులకి విద్యాబోధన చేయబడుతుంది. ఈ సదవకాశాన్ని ఈ వినుకొండ ప్రాంత ప్రజలందరూ కూడా తమ విద్యార్థులను ఇక్కడ చేర్పించి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమంటే, మీరు మీ పిల్లలు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏమి చదవాలి, ఏ కళాశాలలో చదవాలి అనే మీమాంసలో ఉండొచ్చు. డిగ్రీ చదువుదామనుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమంటే, మీరు కళాశాలలో ఉన్న వసతులు, కళాశాలలో ఉన్న అధ్యాపకులు, ఆ కళాశాల నుండి బయటికి వెళ్ళేటప్పుడు, చదువు పూర్తి చేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఏ విధంగా బయటకు వెళ్తున్నాడు అనే దానిని మీరు పరిగణలోకి తీసుకోవాలి. మా కాలేజీ శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించబడి సుమారు 40 సంవత్సరాలు దాటుతుంది. మా కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు చదువుకుని అభివృద్ధి చెంది ఉన్నారు. మా కళాశాలలో అత్యాధునిక సౌకర్యాలతో కలిగిన ల్యాబ్లు, అహర్నిశలు కష్టపడే అధ్యాపకులు, ఫుల్లీ క్వాలిఫైడ్ అధ్యాపకులు ఉన్నారు. మా దగ్గర చదువుకున్న విద్యార్థులు మంచి ప్రోగ్రెషన్ ఉంది. అంటే చదువుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఉద్యోగం కానీ లేదా హైయర్ ఎడ్యుకేషన్కి కానీ పీజీకి కానీ వెళ్తున్నారు. ఇవన్నీ మీరు గమనించి, మీరు ప్రైవేట్ కాలేజీలు లేదా ప్రైవేట్ కాలేజీ యొక్క మాటలకు వినకుండా మీరు కాలేజీని సందర్శించి కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ చూసుకొని విద్యార్థి క్రమశిక్షణతో ఉంటాడా లేదా, చదువే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతాడా లేదా, బయటికి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ చదువుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా బయటికి వెళ్తున్నాడు, ఏ ధైర్యంతో వెళ్తున్నాడు అనే వాటిని మీరు స్వయంగా వచ్చి కళాశాలను సందర్శించి ఒక నిర్ణయం తీసుకోండి. మా అధ్యాపకులు పూర్తిగా క్వాలిఫైడ్, అందరికీ PhD నెట్ క్వాలిఫికేషన్తోనే ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వం వారిచ్చే అన్ని రకాలైన సౌకర్యాలు మీరు ఇక్కడ వినియోగించుకోవచ్చు. 0 ఫీజుతో మేము జాయిన్ చేసుకుంటాము. మిమ్మల్ని ఏ విధమైన ఫీజు కట్టమని అడగం. ప్రభుత్వం వారిచ్చే స్కాలర్షిప్తోనే మీరు ఇక్కడ చదవచ్చు. విద్యార్థులు కావాలంటే దగ్గరలో ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయి, ఆ హాస్టల్స్లో మేమే జాయిన్ చేస్తాము. విద్యార్థులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మేము కళాశాలలో చూసుకుంటాము. ఒకసారి మీరు కళాశాలకు రండి, వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించండి. ఎలాంటి ఖర్చు లేని ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని, మీ పిల్లలను 0 ఫీజుతో ఏ విధమైన ఖర్చు లేకుండా ఈ కళాశాలలో చదివిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు కే కోటేశ్వరరావు, ఇక్కడ కామర్స్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అంటే బయట కొంతమందికి ఏదో ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ కాలేజీలో ఫ్యాకల్టీ సరిగా ఉండరు, అక్కడ క్లాసెస్ సరిగా జరగవు, అక్కడ ఏమీ ఉండదు అన్న ఫీల్లో ఉంటారు. బట్ వినుకొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒకప్పుడు ఉన్నటువంటి ఫీల్ని అదే ఫీల్తో ఉండకుండా ఒకసారి కాలేజీకి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. కాలేజీ క్యాంపస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంటే వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. గవర్నమెంట్ కాలేజీలో ఒకటి ఉంది, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి క్యాంపస్ ఎలా ఉంది, మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అంటే ఎడ్యుకేషన్తో పాటు మనకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎన్విరాన్మెంట్ కూడా మనకి గవర్నమెంట్ కాలేజీలో ఒకసారి చూస్తే మీరు గ్రీనరీ చాలా బాగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు వచ్చి ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సార్ ఆధ్వర్యంలో చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీతో, వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో, ఏ క్లాస్ కూడా ఖాళీ లేకుండా అన్ని క్లాసెస్ కూడా విత్ టైం టేబుల్తో క్లారిటీగా జరుగుతూ ఉన్నాయి. ఒక స్టూడెంట్ వచ్చినా కానీ క్లాస్ తీసుకుంటూ ప్రతి ఒక్క స్టూడెంట్ని అంటే మన ఇంట్లో పర్సన్ లాగా మనం ట్రీట్ చేస్తూ స్టూడెంట్కి ఏం కావాలి, అతని గోల్ ఏంటి, దాని రిలేటెడ్గా మనం స్టూడెంట్ ముందుకు తీసుకెళ్తాం. మనము ఆ స్టూడెంట్ సక్సెస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి శాలరీ వస్తుంది అనమాట.
క్లాస్తో పాటు ఒక స్టూడెంట్ని ఎలా సక్సెస్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టపడి వచ్చారు కాబట్టి ఆ కష్టం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి స్టూడెంట్ యొక్క సక్సెస్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని సక్సెస్ చేయడం అనేది ఇక్కడ ఫ్యాకల్టీ చూసుకుంటారు అనమాట. ఓకేనా, సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచి కాలేజ్ని చూస్ చేసుకొని మన లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మీ పిల్లల్ని చేర్చి మీరు కూడా కాలేజీని చూసి డైలీ పిల్లల్ని అంటే కాలేజీ వచ్చి క్యాంపస్ చూసుకొని మీకు ఓకే అనుకుంటాను చాలండి. ఓకేనా, మన డిగ్రీ కాలేజీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు గుడిపాటి వెంకటాచారి. ఇక్కడ నేను ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నానండి ఒక 2 సంవత్సరాల నుంచి హెచ్జికే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మన వినుకొండలో అండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. ఇది జిమ్నాయిజం. ఇక్కడ చాలా ఖరీదు గల జిమ్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చూడొచ్చు. మనకి వినుకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాల నుంచి ఇక్కడికి చాలామంది విద్యార్థినులు వచ్చి ఇక్కడ చదువుకోవటం, ఆ చదువులో భాగంగా మనకి ఆటల్లోనూ మరియు ఈ యొక్క జిమ్లోనూ వాళ్ళు చాలా అంటే చాలా ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. మనకి ప్రతి సంవత్సరం కూడా మన కాలేజీ నుంచి దగ్గరగా ఒక 4-5 మెంబర్స్ వచ్చేసి ఆల్ ఇండియా పార్టిసిపేషన్ చేస్తున్నారండి. రీసెంట్గా మనకి బేస్బాల్లో కూడా ఆల్ ఇండియా పార్టిసిపేషన్ ఉంది, రాజస్థాన్లో జరిగింది. అక్కడ మన విద్యార్థి ఆల్ ఇండియాలో పార్టిసిపేషన్ చేసింది. అదేవిధంగా ఇక్కడ బయట వచ్చేసి ఒక నెలకి వచ్చేసి 3 నుంచి 4,000 వరకు ఖర్చు పెట్టుకొని వారు జిమ్లో ట్రైనింగ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మన హెచ్జికే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పేద విద్యార్థులకి ఇక్కడ గవర్నమెంటే అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఇక్కడ చాలా ఫ్రీగా వాళ్ళు వారి యొక్క శరీర దృఢత్వాన్ని పొందొచ్చు. మేము వారికి శిక్షణను ఇస్తున్నాము. ఇక్కడ మనకి టేబుల్ టెన్నిస్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఉందండి. అట్లాగనే మనకి చాలా ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది. క్యారమ్స్ కానీ, బేస్బాల్కి సంబంధించిన, సాఫ్ట్బాల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, ఇక క్రికెట్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, ఇవ్వండి ఇక్కడ బాల్స్, వాలీబాల్స్, త్రో బాల్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. మన పిల్లలు ప్రతి దాంట్లో కూడా చాలా మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. దానికి సాక్ష్యమే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ అండి కూడా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని వారి జీవితంలో ఉన్నత స్థానాలకి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకొని శరీరాన్ని చాలా అంటే చాలా దృఢంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే ఎవరైతే ఆటల్లో పాల్గొంటారో వారు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగానే ఉంటారు. వారి జీవితంలో మంచి స్థానానికి ఎదగటానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా పేరు కేవీఎస్ కోటేశ్వరరావు. నేను ఈ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. మరియు నేను ఈ కళాశాల కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా ఉన్నాను. నాతో పాటుగా బాలయేష్ గారు అధ్యాపకునిగా పనిచేయుచున్నారు. మరి మేము ఈ కళాశాల 2021 సంవత్సరంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 2021 సంవత్సరం నుంచి ఈ ప్రయోగశాలలో కావలసినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వెల్ ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర. అంతేకాకుండా క్వాలిఫైడ్ స్టాఫ్, నేను డాక్టరేట్ని, అదేవిధంగా బాలయేష్ గారు నెట్ స్లెట్ క్వాలిఫై అయ్యి 4-5 సార్లు సిఎస్ఐఆర్ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై కావటం జరిగింది. మరి మన దగ్గర మంచి ల్యాబ్, అదేవిధంగా మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. అంతేకాకుండా 2021 సంవత్సరం మేము వచ్చిన తర్వాత ఈ రీసెర్చ్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రీసెర్చ్ ల్యాబ్లో కూడా విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేసి కొన్ని పరిశోధన పత్రాలను కూడా మరి సమర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా బాలయేష్ గారు రీసెంట్గా పిహెచ్డి చేస్తున్నారు. ఆయన చాలా 4-5 పేపర్లు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఒక 5 పేపర్లని పబ్లిష్ చేశాను. విద్యార్థులు కూడా కొన్ని పరిశోధన పత్రాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. మరి మన కళాశాలలో ఇన్ని ఫెసిలిటీస్, ముఖ్యంగా ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా ఈ రీసెర్చ్ వైఖరిని పెంపొందించుకోవడం కానీ, అంతేకాకుండా మరి విద్యార్థుల్ని అనేక యూనివర్సిటీల్లో ఈ లాస్ట్ 2 ఇయర్స్లోనే సెంట్రల్ యూనివర్సిటీలో బుజ్జిబాబు నాయక్ అనే విద్యార్థి సెంట్రల్ యూనివర్సిటీ
కేరళలో జాయిన్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా మన స్టేట్ యూనివర్సిటీలు ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, ఎస్కేడి యూనివర్సిటీలో కూడా మన పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కళాశాలలో ఉన్నటువంటి లైబ్రరీ కూడా చాలా మంచి బుక్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకొని మన కళాశాలలో విద్యార్థుల యొక్క స్ట్రెంత్ పెంచవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు శివఫణీంద్ర. శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈ కళాశాల గత 45 సంవత్సరాలుగా 1980లో ఈ కళాశాలని స్థాపించడం జరిగింది. గత 45 సంవత్సరాలుగా వినుకొండ నియోజకవర్గమే కాకుండా ఈ చుట్టుపక్కల ఎన్నో నియోజకవర్గాల నుంచి ఎంతోమంది మేధావుల్ని తయారు చేసింది. దానినే కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ఈ కళాశాల నుంచి ఎంతోమంది ఉన్నతోద్యోగాలకి అలానే మంచి పై చదువులకి వెళ్తూ కళాశాల పేరుని ఇనుమడింపజేస్తున్నారు. దాదాపు 38 ఎకరాల్లో సువిశాలమైన స్థలం ఈ కళాశాల సొంతం. ఇక్కడ చేరిన పిల్లలకి కేవలం చదువులే కాకుండా వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి, అంటే వాళ్ళకి ఈ మధ్య నైపుణ్యం, స్కిల్ అనే దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఒక నైపుణ్యం అందించి, వాళ్ళ డిగ్రీ పూర్తయ్యే నాటికి ఏదో ఒక నైపుణ్యం అందించి మాత్రమే బయటకు పంపడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు వాళ్ళ మంచి కెరియర్ని ఎన్నుకోవచ్చు. అట్లానే గత సంవత్సరం మన కళాశాలకి నాక్ టీం వాళ్ళు ఇచ్చేశారు. వాళ్ళు మన కళాశాలకి B++ అంటే చాలా మంచి గ్రేడు, B++ గ్రేడ్ ఇచ్చి ఈ కళాశాల యొక్క విశిష్టతని జాతీయ స్థాయిలో తెలియజేశారు. ఈ 45 ఏళ్లలో ఎంతమందిని తయారు చేస్తుందో ఈ కళాశాల ఈ వినుకొండ పట్టణంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. వినుకొండ పట్టణం మరియు చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో కూడా మన కళాశాల పూర్వ విద్యార్థులందరూ ఉంటారు. అటువంటి ఈ కళాశాలలో మీ పిల్లల్ని చేర్పించడం ద్వారా వాళ్ళ కేవలం చదువే కాకుండా నైపుణ్యం, చదువు రెండు వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళ కెరీర్ ఉత్కృష్టంగా తయారవుతుందని ఆశిస్తూ మీ భావి జీవితాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.